కుంభరాశి వారికి డిసెంబర్ 20 శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం 3:45 తర్వాత మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. తప్పకుండా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సీతారామరాజు గారండి, చాలా నమ్మకమైనటువంటి వారనమాట. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకొడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య ఉద్యోగ వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ, మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు కానీ పరిహార రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా తెలుపుతారు. నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైనటువంటి వార్తను తప్పకుండా మీరు ఖచ్చితంగా అందుకుంటారండి. ఇక వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా కూడా ఉండబోతుందన్నమాట. ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీ సామాజిక వలయం విస్తరిస్తుంది. ఇది కొత్త ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారి తీయబోతుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవని నిరూపించబడతాయన్నమాట. మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుందండి. పాత వ్యాపార సమస్యలే కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారం అయ్యేటువంటి దిశగా అడుగులు పడబోతున్నాయన్నమాట. వివాహ జీవితంలో ఈరోజు ఆనందం, ప్రశాంతత, చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత మారుతుంది, బలపడుతుంది కూడాను. ఇద్దరు కలిసి మంచిగా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఒక ప్రణాళికను ఏర్పరచుకుంటారనమాట. ఫ్యూచర్లో మనం అలా ఉండాలి, ఇలా గృహాన్ని నిర్మించుకోవాలి, ఇలా సంతోషంగా ఉండాలని తప్పకుండా మీరు ఫ్యూచర్ గురించి ఒక అవగాహన గురించి ప్రణాళికలు వేసుకుంటారనమాట. ఇక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే కుటుంబ సభ్యులు కానీ లేదంటే అత్తమామల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకోవడం, లేకుంటే తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడడం చాలా అవసరం. మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంతో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా లాభం యోగం కూడా కలగబోతుందన్నమాట. మీరు ఊహించినటువంటి ధనాన్ని పొందుతారు. ఇది పాత పెట్టుబడి లేదా కావచ్చు, పాత అప్పులు తిరిగి రావడం కావచ్చు, లాటరీ రూపంలో కావచ్చు. ఆర్థికంగా ఈ స్థితి అనేది మీకు బలపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అందేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో లేదా సహోద్యోగితో లేదా స్నేహితులతో కానీ లేకుంటే ఉన్నటువంటి పరిచయం కావచ్చు, లేకుంటే మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈ రోజున స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆ కారణంగా ఆ స్నేహం కూడా సంబంధం కూడా దెబ్బతింటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత చాలా అవసరం, పాటించండి. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఈరోజు చాలా ఆందోళన కలిగించవచ్చు. ఆరోగ్యం పట్ల అలసత్వం వహించొద్దు. ఈ దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి. వైద్యుడి వద్దకు తీసుకెళ్లడం లేదా వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం, వారికి ఆరోగ్యం మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను మీకు తప్పకుండా చేకూరుస్తాయన్నమాట. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా రేపటి రోజున పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా మీరు వారికి ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని కూడా చూపించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే మీ ప్రేమను వ్యక్తపరచడంలో కానీ లేకుంటే కుటుంబంలో ఇరు కుటుంబాలు ఒప్పించడంలో కానీ తప్పకుండా మీరు మంచి ఫలితాలు అనేది పొందుతారన్నమాట. మీ ఇరువురు కుటుంబ సభ్యులు మీ పెళ్ళికి తప్పకుండా ఒప్పుకునేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఏదైనా సరే ముందు జాగ్రత్త చాలా అవసరం. తొందరపడి ఆవేశ నిర్ణయాలు ఎప్పటికీ కూడా తీసుకోకూడదు. ఒకవైపు ప్రేమ బంధం బలపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం, అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలను నివారించవచ్చు.
మీ సంబంధంలో మరి కొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి. కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మగ్గు చూపించబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలను అలాగే మంచి పాజిటివ్కు సంబంధించినటువంటి మాటలను మాట్లాడుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రతి విద్యార్థి కూడా చదువుపై ఏకాగ్రత పెట్టండి. ఒకసారి బాల్యం దెబ్బతింటే ఎప్పటికీ తిరిగి రాదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా మంచి పుస్తకాలను చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి కూడా మీరు బయటపడవచ్చు. ఇక అలాగే ఈ రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాల విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయన్నమాట. ఇక మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది. మీరు తలపెట్టినటువంటి పనుల్లో చాలా చాకచక్యంగా అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈ రోజున విజయం తథ్యం. ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్ని అయితే ఇస్తాయి. మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు అనేవి ఈ రోజున విఫలమవుతాయి. మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు. ఈ రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు. మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. అయితే గొడవలకు ఈ రోజున దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలో దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు. ఈ రోజున మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది. స్నేహితులు బంధువులతో ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారు. వినోదం విశ్రాంతి కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మతపరమైనటువంటి సమస్యలకు కూడా గణనీయంగా మీకు తోడ్పడతాయి. మీ సృజనాత్మకత పని గొప్పగా అందరితో కూడా ప్రసరింపచేసేలా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో కూడా సమయానికి పూర్తవుతాయి. అలాగే కొంత మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. కొన్ని పనుల్లో ఆలోచనలకు కానీ లేదంటే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజున మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసం చూపిస్తారు. మీరు కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి మీకు ఎక్కువగా బాధ కలిగించేవిగా ఉండవు. ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించడం వలన గురుబలం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం వల్ల మీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఓం దత్తాత్రేయ నమః లేకుంటే ఓం గురుదేవాయ నమః అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని పఠిస్తూ ఉండండి. అలాగే ఈ నామాన్ని ఉచ్చరించేలా చూసుకోండి. మీ పెదవులపై పనులను ఆటంకాలను కోలుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున ఓర్పు అనేది చాలా అవసరం మీకు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా ఇంట్రెస్ట్ చూపకండి. అనవసరమైనటువంటి భయోందనలకు అసలు వెళ్ళకండి, గురి కాకండి. అలాగే ఈ రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు ఎంతో పనిచేస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున మీరు తప్పకుండా కార్యసిద్ధిని పొందబోతున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు మీకు డబల్గా దక్కుతాయి. దైవబలం అనేది ఈ రోజున మీకు అన్ని వేళలా తోడుగా ఉండి నడిపిస్తుంది. మీ వృత్తిలో నైపుణ్యం అనేది మరింత ఎక్కువగా పెరగడం చూస్తారు. అనుభవపూర్వకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు బాగా మేలు చేస్తాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో, ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు తెలియకపోతే అనుభవం ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు కదా, అడిగి ఏదైనా నిర్ణయాన్ని తీసుకోండి. వారి నిర్ణయాన్ని మీరు గౌరవించండి. 1-4 సార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు కనుక స్టార్ట్ చేసినట్లయితే దానికి మంచి ఫలితాలు అయితే తప్పకుండా పొందుతారన్నమాట. కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ఆకుపచ్చ కలర్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 అన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి. గొడవలకు రేపటి రోజున చాలా దూరంగా ఉండాలి కూడాను. యోగా ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సమాజంలో ఎక్కువగా మీకు గౌరవ ప్రతిష్టలు రేపటి రోజున దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మీకు బాగా భూలాభం కనిపిస్తుంది. భూలాభంతో పాటు స్థిరాస్తులు కూడా ఈ రోజున మీకు వృద్ధి చెందడం చూస్తారు. గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పునఃప్రారంభం అవుతాయి. అలాగే ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి ఒక శుభవార్తను తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ పనికి తగినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మధ్య వ్యక్తి వల్ల ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తనైతే ఈరోజు సాయంత్రం లోపు రిసీవ్ చేసుకుంటున్నారు. అదే రీతిలో ఈ రోజున శాంతంగా ఏ పనైనా చేస్తే మీకు బాగా కలుసుబాటుతనంగా కూడా ఉంటుందన్నమాట.
కాబట్టి ఏదైనా ఈ రోజున కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి పనులు మొదలుపెడితే ఇందులోనైనా కానీ మీరు తప్పకుండా లాభాలనేవి వర్తిస్తాయి. ఈ రోజున వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. బయటపడడమే కాకుండా గణనీయమైనటువంటి లాభాలను అందుకుంటారు. ఆర్థిక ఫలితాలు కూడా ఈ రోజున మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వేళలా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహాయంతో ఈ రోజున మీకు బాగా మేలు జరగబోతుంది. ఆర్థిక అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీకు తోడ్పడుతుంది. అలాగే ఈ విధంగా ఈ వారాంతరంలో అయితే మీకు ఎన్నో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణాలు కూడా చేస్తారనమాట. అలాగే మీకు సంబంధించినటువంటి కులదైవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. బయటకు వెళ్లే ముందు తప్పకుండా ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామజపం తప్పకుండా చేయడం వల్ల మీకు అన్ని పనుల్లో చాలా అద్భుతమైనటువంటి మంచి లాభాలు అయితే మీకు తప్పకుండా పొందడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి రేపటి రోజున తులసి మాలను సమర్పించండి. మీకు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారు మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారిని మనం ఎప్పుడు కూడా నమ్ముకున్నట్లయితే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎవరైనా కానీ రేపటి రోజున మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకొని మీకు అన్ని వేళలా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. మీకు అంతా కూడా అనుకూలతని ఎక్కువగా ఈ రోజున మీకు పొందుతారు. మీరు మంచి ప్రయత్నాలు చేస్తారు, మంచి లాభాలను గడిస్తారు. అన్ని పరిస్థితులు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. సరైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు సాగినట్లయితే అన్ని పనుల్లో కూడా మీరు కార్యసిద్ధి అనేది మీకు లభిస్తుందన్నమాట. ఆత్మవిశ్వాసమే ఈరోజు మిమ్మల్ని అడుగడుగునా కూడా కాపాడుతుంది. కాబట్టి చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఒక స్టెప్ను ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజున మీకు చాలా శుభప్రదంగా కూడా ఉండబోతున్నాయి అన్నమాట. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.